హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో ఇప్పుడు 9 గంటల 13 నిమిషాలు. సో ఇంకొక 2 మినిట్స్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ ఒక టెలిగ్రామ్ ఛానల్లో మన వాట్సాప్ గ్రూప్లో కూడా మనకు చార్ట్ అయితే పోస్ట్ చేశాను. సో ఇది ఒక ట్రెండ్ లైను. సో ఇటు కూడా బడ్జెట్ డే రోజు ఒక ట్రెండ్ లైన్ ఒకటి ఫామ్ అయింది. సో ఈ రోజు అయితే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ 170 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఏరియాలో ఇటు పైకి వెళ్ళిన తర్వాత ఇటు కిందికి వచ్చింది అనుకో, సో ఇక్కడ మంచి సెల్లింగ్ అయితే ఉంటుంది. సో సడన్గా ఇక్కడే ఒక ఫాల్ పడ్డది అనుకో సడన్గా, సో మనకైతే సెల్లింగ్ సైడ్ అయితే మనం తీసుకోవడానికి ట్రై చేద్దాము. సో సెల్లింగ్ ప్రెజర్ పడ్డ తర్వాత సడన్గా ఇటు వచ్చిన తర్వాత మనం బయింగ్ ఆప్షన్ కూడా చూసుకోవచ్చు కొద్దిగా. మళ్ళీ ఇటు వెళ్ళిన తర్వాత రైజ్ అయిందనుకో మళ్ళీ సెల్ చేయొచ్చు. సో మార్కెట్ ఇక్కడ క్యాండిల్ ఎలా పడుతుంది అనేది మనం చూద్దాము. ఒక క్యాండిల్ సడన్గా పడితే ఇంకా మనం ఈ ఏరియా నుండి మనం కొద్దిగా పైకి తీసుకుందాం. మళ్ళీ సడన్గా మళ్ళీ ఇక్కడ నుండి ఇది ఒక ట్రెండ్ లైన్ వస్తుంది కాబట్టి ఈ ఏరియాలో మళ్ళీ సెల్లింగ్కి ఆప్షన్ చూసుకోవచ్చు. అసలు ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా, సడన్గా ఇటు వస్తుందా, సడన్గా ఇక్కడ నుండి ఇటే వెళ్తుందా అనేది కూడా చూడాలి. ఇప్పుడు మార్కెట్ ఇంకొక 30 సెకండ్స్లో మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. రెడ్ క్యాండిల్ పడ్డది. సో మనకి చూద్దాము. ఈ 23,000 లైన్ని బ్రేక్ చేసింది కాబట్టి మనకు సెల్లింగ్ ప్రెజరే రావాలి. సో ఇక్కడ చూద్దాము. ఇది ఫస్ట్ క్యాండిల్. సో క్లియర్గా సెల్లింగ్ ప్రెజరే వస్తుంది అనుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఇది ఫస్ట్ క్యాండిల్. సో 1 మినిట్ క్యాండిల్లో ఏ విధంగా మనకి ఇప్పుడు బయ్యర్స్ వస్తున్నారా సెల్లర్స్ వస్తున్నారా అనేది మనం ఇక్కడ ట్రాక్ చేయాలి. మనకి సెల్లింగ్ ప్రెజర్ వస్తుందా బయింగ్ ప్రెజర్ వస్తుందా అని అంటే మొత్తం. సో ఆర్ఎస్ఐ కూడా డౌన్గానే ఉంది. సో మనకి కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంది. కొద్దిగా బయింగ్కి ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ నుండి వీటికి రీట్రేస్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఈ ఏరియాలో మనం సెల్లింగ్ ప్రెజర్ని చూడవచ్చు. మనమైతే ఒక లాట్ అయితే యాడ్ చేద్దాము. సెల్లింగ్ ప్రెజర్కే ప్రిఫరెన్స్ ఇద్దాము. సో 250 కూడా ఒక సపోర్ట్గా ఉంటుంది. సో మార్కెట్ ఇంకా కొద్దిగా పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. మనకి రైజ్ అవుతున్న కొద్దీ సెల్ చేయడం అనేది మనం కాన్సెప్ట్ పెడదాము. సో ఇది ఎంత రైజ్ అవుతుంటుందో అంత సెల్ చేయడానికి ట్రై చేద్దాము. ఇంకా కొద్దిగా మనకి ఈ ఏరియాలో యాక్చువల్లీ ఇక్కడ బయింగ్ కొద్దిగా ఉంటుంది అనుకుంటున్నా. ఇది వరకు 40 పాయింట్స్ వరకు మార్కెట్ కొద్దిగా ఆల్రెడీ చాలా పాయింట్స్ పడ్డది కాబట్టి సో కొంత పుల్ బ్యాక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మార్నింగ్ పోస్ట్ చేశాను. జపనీస్ మార్కెట్ బిట్ కాయిన్ చాలా ఫాల్ పడ్డది. మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి కొద్దిగా ఫుల్ బ్యాక్లో కాల్ సైడ్ తీసుకోవచ్చు. అసలు కంప్లీట్గా సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉంది. రైజ్ అవుతున్న కొద్దీ ఇంకా సెల్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ 180 పాయింట్స్ కింద పడ్డది కాబట్టి మార్కెట్ కొద్దిగా ఫుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇక్కడ ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు తొందరగా కింది సైడ్కి తీసుకుంటారో ట్రాప్ అయిపోతారు. సెల్లింగ్ ప్రెజర్ అవుతుంది. 300 ప్రాఫిట్లో ఉన్నాము. ఇక్కడ కొత్త వాళ్ళు చాలామంది ట్రాప్ అయిపోతారు. సో నేను ఆల్రెడీ కింది సైడ్కి ఎంట్రీ తీసుకున్నాను. ప్రాఫిట్ కనబడదు, ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. కానీ నాకు డౌన్ సైడ్ ఎట్లయినా కానీ డౌన్ సైడ్ వస్తుందన్న ఉద్దేశంతో అలాగే హోల్డ్ చేశాను. కానీ మార్కెట్ పైకి వెళ్ళింది. చాలామంది ట్రాప్ అయి ఉంటారు, కానీ నేను అట్లనే పేషెన్స్గా హోల్డ్ చేశాను. సో నేను ఆల్రెడీ కిందికి ఎంటర్ అయ్యాను కదా, సో కొంత ప్రాఫిట్ 500 ప్లస్ ప్రాఫిట్ కనబడుతుంది. ఎగ్జిట్ అయిపోదాం అన్నట్టుగా అనుకున్నాను, ఎగ్జిట్ కాలేదు. కానీ మార్కెట్ ఇక్కడ సడన్గా పైకి వెళ్ళిపోయింది. చాలామంది ట్రాప్ అయి ఉంటారు. సో కొద్దిగా ఎక్స్పీరియన్స్ కాబట్టి అలాగే హోల్డ్ చేశాను నేను. ఇక్కడ నేను అన్నట్టుగా సో పుట్ సైడ్ అనేది డౌన్ సైడ్కి అనేది కరెక్ట్ కాదు. కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత డౌన్ సైడ్ తీసుకోవడం అనేది కరెక్ట్. రైజ్ అవుతుంటే ఇంకా సెల్లర్స్ యాక్టివేట్ అవుతూ ఉంటారు. పైకి ట్రేడ్ తీసుకోవడం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు, కానీ నేను తీసుకోలేదు, డౌన్ సైడ్కే ఉన్నాను. సో మార్కెట్ ఏమో పైకి వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఏరియాలో ఇంకా కొద్దిగా టచ్ అయింది అనుకో, సో 300 దాకా వెళ్తే సో సెల్లర్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో మనం ఇందాక అనుకున్నట్టుగా సెల్ ఆన్ రైజ్ మార్కెట్ పైకి పోతున్న కొద్దీ ప్రెజర్ అంతా డౌన్ సైడ్కి ఉంటుంది. అందుకని నేను కింది సైడ్ కానీ మళ్ళీ క్వాంటిటీ యాడ్ చేసేసాను. కానీ ఇంకొక 5 మినిట్స్ దాకా ఉన్న తర్వాత ఎంట్రీ తీసుకుంటే బాగుండేది. ఇంకా పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడే ఇంకా కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఎంట్రీకి డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తే బాగుండేది. ఇంకా యాడ్ చేస్తే బాగుండేది. సో మార్కెట్ అయితే కొద్దిగా పైకి వెళ్తుంది. సో ఎక్కడ దాకా వెళ్తుంది అనేది సో ఫ్రెండ్స్, మార్కెట్ అయితే చాలా ట్రాఫిక్ చేసింది. సో ఫస్ట్ క్యాండిల్ కింద పడ్డది. సో ఫస్ట్ 50 లైన్కి నేను కిందికి ఎంటర్ అయ్యాను. కానీ మార్కెట్ సడన్గా ఈ డే హైలోకి వెళ్ళింది. సో దాని తర్వాత నేను అలాగే హోల్డ్ చేశాను. మార్కెట్ ఇక్కడ కిందికి వచ్చింది. సో ఇంకా ఫాల్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. సో దానికోసం సో మనకైతే చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. సో 1800, సో 2000, సో ప్రాఫిట్ అయితే కనపడుతుంది. సో మనం ఇంకెక్కడ దాకా హోల్డ్ చేసుకొని ఉండొచ్చు అనేది చూద్దాము. సో డే లో వరకు కూడా మనం హోల్డ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్స్ అవుతుంది. సో ఇక్కడ 3200, 4000, 4500. సో మనకైతే ఇంకా సో చిన్న 200, 4000. సో ఇక్కడైతే మనము స్టాప్ లాస్కి అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే పెడదాము. సో స్టాప్ లాస్ అయితే పెడదాము. సో అది ఫ్రెండ్స్. సో మంచి ట్రేడ్ అయితే వచ్చేసింది. సో కరెక్ట్గా షార్ప్గా ఇక్కడికి ఎగ్జిట్ అయిపోయాం. 5500 వచ్చింది ప్రాఫిట్ ఫ్రెండ్స్. సో 5500. ఇంకా కొద్దిగా మార్కెట్ అయితే ఇంకా పోతుంది. సో ఇంకా వెయిట్ చేసి ఉంటే నాకు ఇంకా ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో అది ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ మార్కెట్ అయితే బుల్స్ని ట్రాప్ చేసింది మార్కెట్. సో నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టాను. సో బై సైడ్ తీసుకోవచ్చు అని. సో బై సైడ్ మనకి తీసుకొని ఉంటే మనకి మంచిగా 80 పాయింట్స్ వచ్చేది. సో దీని తర్వాత ఈ హైని టచ్ చేసింది. తర్వాత సడన్గా మార్కెట్ షార్ట్ సైడ్ రివర్స్ అయింది. సో మనం ఈ ఏరియాలో ఎంటర్ అయినా కానీ, సో ఇక్కడ ఈ ఏరియాను ఎంటర్ అయినా కానీ సో మనకైతే మంచి పాయింట్స్ అయితే వచ్చి ఉండేది. సో నేనైతే సో ఈ ఏరియాలో షార్ప్గా ఎగ్జిట్ అయిపోయాను 75 పాయింట్స్. సో ఇంకా మనకి ప్రాఫిట్ అయితే ఇంకా వచ్చి ఉండేది. సో ఇక్కడ చూసుకుంటే సో 213 నడుస్తుంది. సో నేను ఇక్కడ 203లోనే ఎగ్జిట్ అయిపోయాను. సో నాకు 5565 రూపాయలు వచ్చింది. ఇంకా నేను కొద్దిగా హోల్డ్ చేసి ఉంటే సో నాకు 7-8,000 దాకా వచ్చేది. కానీ ఇట్స్ ఓకే. సో మనం అయితే ఇంకా ఎక్కువ ట్రేడ్స్ అనేది కరెక్ట్ కాదు. సో ఈ రోజుకైతే ట్రేడ్ని క్లోజ్ చేయడమే బెటరు. సో ఇంకా ఇది స్కోప్ ఉంది. సో ఈ ఏరియా సో 220 దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆల్రెడీ ట్రెండ్ లైన్ డ్రా చేసాం కదా. సో ఈ ట్రెండ్ లైన్ మనం ఆల్రెడీ ఈ ట్రెండ్ లైన్కి టార్గెట్ ఈ ఏరియా దాకా వచ్చే ఛాన్స్ అవుతుంది. సో ఈ ఏరియా దాకా ఇంకా మనకి స్కోప్ అవుతుంది. ఇంకా 60-70 పాయింట్స్ దాకా ఇంకా పడే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇట్స్ ఓకే. సో మనం అయితే ఎంట్రీ అయితే తీసుకోదలుచుకోవట్లేదు. సో ఇంకా మార్కెట్ అయితే పడుతుంది. సో మనం షార్ప్గా ఈ ఎంట్రీలో ఎగ్జిట్ అయిపోయాము. ఈ లైన్ అంటే 23,150 లైన్ ఇంకా డౌన్ వచ్చేస్తే స్ట్రాంగ్ బేరీస్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సో ఈ 180 డేస్ ఛాలెంజ్ని ఎంత డిసిప్లిన్గా మనము వెళ్తామో ట్రావెల్ చేస్తామో సో ఫాలో అవుతూ చూడండి. సో స్లోగా టెక్నికల్స్ అన్ని సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ప్రాఫిట్స్ చూసి ప్రభావితం కావద్దు. సో చాలా సబ్జెక్ట్ నేర్చుకుని సైకలాజికల్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్న తర్వాతనే ఈ విధమైన మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది. సో వర్కౌట్ చేయాలి, టైం పెట్టాలి.
సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.